బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకున్న రైతులు ఇప్పుడు కష్టాలతో సావాసం చేస్తున్నారు. 2-3 నెలల వరకు 18 గంటలు కరెంటు వస్తే సంతోషంగా పంటలు పండించుకున్న రైతులు ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందా, వస్తే ఎప్పటి వరకు ఉంటుందని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజుకు 11-12 గంటలు అది కూడా దఫాదఫాలుగా ఇస్తుండటంతో రైతులు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారు కరెంటు ఏ సమయంలో ఇచ్చినా సరే నిరంతరాయంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి 9 గంటల సమయంలో నల్లగొండ జిల్లా త్రిపురం రైతులు నిరసన చేపట్టారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్దకు చేరుకొని కోదాడ జడ్చర్ల హైవేపై ధర్నా చేశారు. 5-6 గంటలకోసారి కరెంటు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, పారిన పొలమే పారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. 2-3 నెలల క్రితం వరకు తామెన్నడూ కరెంటు కోసం ఎదురు చూడలేదని, ఇప్పుడు మాత్రం కళ్లలో వత్తులు వేసుకుని చూడాల్సి వస్తుందని వాపోయారు. నిరుడు 27 ఎకరాల్లో సాగు చేస్తే ఈసారి సాగర్లో నీరు లేకపోవడంతో 17,000 ఎకరాల్లోనే పంటలు సాగు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు కరెంటు సక్రమంగా ఇవ్వకుంటే ఈ పంటల్లోనూ సగమే చేతికి అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రైతన్నలు. ఈ క్రమంలోనే రైతులు మాట్లాడుతూ మొత్తం 11 ఎకరాల పొలంలో మొక్కలు నాటారని, అందులో తన సొంత భూమి 6 ఎకరాలు కాగా మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 12 గంటల కరెంటు కూడా రావట్లేదని, దాంతో తమ పంటలు పండేందుకు అవకాశం లేకుండా పోతుందని వాపోయారు. వచ్చే కరెంటు కూడా 2-3 దఫాలుగా వస్తుండటంతో పొలం సరిగా పారడం లేదని, వచ్చిపోయే కరెంటుతో పొలం దగ్గరే ఉండాల్సి వస్తున్నదని తెలిపారు. అంతేకాకుండా ఎంతో మంది రైతులు సొంత పొలం కాకుండా కౌలుకు తీసుకుని పని చేస్తుండటంతో అధికంగా నష్టపోతామనే భయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. ఈ విషయం తెలిసిన విద్యుత్ ఏఈ రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాను మరో 2 గంటలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. అసలు